తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బీహార్లో వెళ్ళి అప్పటికే అంపశయ్య మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పాతిపెట్టి వచ్చేశాడు. అయితే బీహారీలను అవమానించే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. సహజంగా ఆయన తెలంగాణ ప్రాంతంలో పరిశీలిస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కడ కష్టపడే పని కూలి పని అయినా కూడా బీహార్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. తెలంగాణలో ఏ రైస్ మిల్లుకి వెళ్ళినా ఏ డాల్ మిల్లుకి వెళ్ళినా బస్తాలు మోసేవారు ఎవరైనా కనిపించారు అంటే బీహారు ఛత్తీస్గఢ్ కార్మికులే. ఇటుక బట్టీల్లో కార్మికులను పరిశీలించినారంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ వాళ్ళు. కష్టపడి పనిచేసే ఏ పని చూసినా కూడా బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు కనిపిస్తున్నారు. చివరికి వరి నాట్లు వేయడానికి కూడా ఛత్తీస్గఢ్ నుంచి, నేపాల్ నుంచి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి గుంపులుగా వచ్చి 2 నెలల పాటు ఇక్కడే మకాం వేసి వరి నాట్లు వేసుకొని పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది మీదుగా ప్రయాణించే ఏ రైలు బోగిలు, జనరల్ బోగిలు ఎక్కితే కాలు పెట్టే సందు కూడా ఉండదు. అయితే బీహార్లో కొద్ది నెలల్లోనే 2-3 నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీని ఏదో కొంచెం లేపేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ 64 లక్షల ఓట్లు తొలగించడం పెద్ద వివాదానికి తెరదీసింది. సరే, సమగ్ర విచారం జరిపి 64 లక్షలు కాదు 44 లక్షలు తొలగిస్తున్నామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. ఇక ఇటీవల బీహార్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నాడు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒక 2-3 చోట్ల అధికారం ఉంది. ఆ 2-3 రాష్ట్రాల నుంచే మిగతా దేశం అంతా ఫండింగ్ వెళ్లాల్సి ఉంటుంది. బీహార్ ఎన్నికలకు కూడా మరి తెలంగాణ నుంచే నిధులు ప్రవహించాల్సి ఉంది. ఎలాగో బీహార్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా జీవంలో లేదు కాబట్టి ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వెళ్ళినోడు అక్కడ వెళ్ళి ప్రసంగిస్తూ బీహార్ కూలీలు అన్నాడు. అనగానే బీహార్ వాళ్ళనే కూలీలతో పోలుస్తావా? కూలీ అనేది బీహార్ జన్యువులోనే ఉంది. కష్టపడి పనిచేసే సామర్థ్యం బీహారీలకే ఉందని పొగిడే క్రమంలో ఆయన చేసిన కామెంట్లు ఆ బీహార్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పాతిపెట్టాయి. ఇప్పటికే వ్యూహకర్తగా ప్రచారం పొందిన పీకే ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా అని చెప్పాడు. మరి ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తాడో తెలియదు. ఎవడైతే ప్యాకేజీ మాట్లాడుకుంటాడో 600 కోట్లకి వాడికి పనిచేసి 600 కోట్లు వేసుకొని పోతాడు. ఎందుకంటే ఒక్క 2 గంటల సలహాకే 11 కోట్ల రూపాయలు తీసుకున్నాను అని చెప్పాడు. ఎవరి దగ్గర తీసుకున్నాడో పీకే చెప్తే అది మరో బ్లాస్ట్ అవుతుంది. 2 గంటల సలహా ఇచ్చి 11 కోట్ల రూపాయలు వసూలు చేశాడంట. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కన్నయ్య కుమార్ కూడా స్పందించారు. బీహార్కి చెందిన వ్యక్తి కాపైనా కూడా దారుణమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మీద చేశారు. రేవంత్ రెడ్డి మంచి చేయాలని బీహార్ వెళ్తే కాంగ్రెస్ పార్టీకి అక్కడ చెడు జరిగింది. బీహార్ వాళ్ళు కూలీ పని చేస్తారు ఎక్కువ మంది అనేది నిజం. కానీ ఆ నిజాన్ని వాళ్ళు జీర్ణించుకునే పరిస్థితి లేదు. బీహారీల జన్యువులో కూలీ ఉన్నాడు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శుభ్రంగా బీహార్లో ఆ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పాతిపెట్టాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. బీహార్లో ఫలితాలు వచ్చిన తర్వాత మరో వీడియో చేసుకుందాం. ఆ ఫలితాలను బట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఆ బీహార్లో ఎంత ప్రభావం చూపబోతా ఉంది అనేది తేలిపోయింది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తాయని ఆయన చేశాడు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి సమాధి చేశాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.